జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆహారమన్నది ముట్టక ఆత్మాహుతి అవధిగా ఆత్మార్పణముగా వీచిన పొట్టి శ్రీరాములు కీర్తి. 1901 సంవత్సరం మార్చి 16వ తారీఖున మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకు జన్మించిన ఈ మహాపురుషుడు మన ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఆత్మార్పణ గావించాడు. 58 రోజుల నిరసన వ్రతం తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి ఆయన ప్రాణానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఆయన మరిగూడల రసం తాగుతున్నాడు, ఎప్పుడు చచ్చిపోవడం చెప్పి నెహ్రూకి, ప్రధానమంత్రి నెహ్రూకి రిపోర్ట్ ఇచ్చాడనమాట. అలాంటి తప్పుడు రిపోర్ట్ ఇస్తే నెహ్రూ నమ్మి ఆయనకి ఏం కాదని అనుకున్నాడు. కానీ ఆయన 58 రోజుల తర్వాత తన అసూలు భాషల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భగ్గుమన్నట్లుగా అయిపోయి అందరూ కూడా ఎదురు తిరిగి మన రాష్ట్రం వచ్చేటట్లుగా చేశారనమాట. అటువంటి మహానుభావుడు ఇవాళ జన్మించి 125 సంవత్సరాలైంది. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చనిపోయాడు కాబట్టి ఇవాళ అమరావతిలో శాఖమూరు అనే ప్రాంతంలో 58 అడుగుల కాంస్య విగ్రహం ఆయన స్థాపిస్తున్నారు. ఇవాళ ఆ విగ్రహం పేరు స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే సర్వస్వం త్యాగం చేసిన వాడు అనమాట. ఏమంటే ఎవడైనా డబ్బు ఇస్తాడు, లేదా ఇళ్ళు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, ప్రాణం ఎవడిస్తాడండి, ప్రాణం. అలాంటి ప్రాణం ఇచ్చిన మహానుభావుడి కోసం ఇవాళ అమరజీవి అమరజీవి పొట్టి శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మమేకమై అక్కడ ఆ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నారు. మన జీవితంలో ఒకసారి ఆ విగ్రహం చూసి రావాలి మనం అందరం కూడా. ఆ మహానుభావుడికి అదే నివాళి అనమాట. అందువల్ల ఆయన గురించి చెప్పాలంటే చిన్న పాటలో పొట్టి వంశమున పుట్టినవాడా జోహారు, నీ గట్టి పట్టుదల తెలిసెను మాకు జోహారు, అన్నము మాని ప్రాణమిచ్చితివి జోహారు, అమరజీవి నీవేనయ్యా జోహారు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ విజేత జోహారు, ఆంధ్రవీర సుమాంజలి జోహారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. మధ్య కూడా ఇవాళ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ప్రథమం. తెలీదు వాళ్ళు ఏదైనా మీటింగ్లో అమ్మాయి ఉంది చూడండి, మా అమ్మాయి శైలజ, ఆవిడ చెప్పండి, నాకు ఫోన్ చేసేస్తా, వచ్చేస్తా, మీరు మీ మీటింగ్ సక్సెస్ చేస్తా చక్కగా. పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, అవునవును.